దక్షిణాయన పుణ్యకాలంలో ఎలాంటి దానాలు చేయాలి? మనకి ఒక సంవత్సరంలో 2 ఆయనాలు వస్తాయి. ఒకటి ఉత్తరాయణం, ఇంకొకటి దక్షిణాయనం. ఇది మనకి చంద్రుడి గతిని అనుసరించి ఉండదు. రవి ఏ ఏ రాసుల్లోకి వస్తాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సౌరమానాన్ని అనుసరించి ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు మనకి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే సూర్యుడు మకరంలోకి ప్రవేశిస్తాడో అప్పటి నుంచి మనకి ఉత్తరాయణం ప్రవేశిస్తుంది. అయితే ఇప్పుడు మనకి ఈ నెలలో 16వ తారీఖు రోజు ఉదయం 10:10 రవి ఈ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. అంటే అప్పుడు మనకి ఈ దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం ప్రారంభమవుతే ఏమిటి? అప్పుడు మనం ఏమేం చెయ్యాలి, ఏ దానాలు చేయాలి? ఇది అత్యంత పర్వటి కాలంగా చెప్తూ ఉంటారు. ఏమిటి అంటే మనకి ఏదైనా దానం చేయాలన్నా, జపం చేయాలన్నా, హోమం చేయాలన్నా కొన్ని చోట్ల ఏమిటంటే సూక్ష్మంలో మోక్షంలాగా అన్నట్టుగాను నిత్యం చేసే వాటికంటే కూడా చంద్రగ్రహణంలో, సూర్యగ్రహణంలో, పర్వటి రోజుల్లో, దక్షిణాయన పుణ్యకాలంలో, ఉత్తరాయణ పుణ్యకాలంలో, చంద్రగ్రహణంలో, సూర్యగ్రహణంలో చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుందని మనకి శాస్త్రం చెప్తోంది. ఈ దక్షిణాయన పుణ్యకాలం వచ్చినప్పుడు ముందు చేయాలా, వెనక చేయాలా, ప్రారంభం అయ్యాక చేయాలా, ప్రారంభం కాకముందు చేయాలా అనేటువంటి సంశయాలు కూడా ఉంటాయి. అయితే ఎప్పుడు కూడా దక్షిణాయన పుణ్యకాలానికి ముందుగా 30 గడియల ముందు నుంచే మనకి పర్వటి కాలం ప్రారంభమవుతుందిట. ఆ సమయం దగ్గరికి వచ్చిన కొద్దీ పుణ్యతమం అంటారు. అంటే ఎక్కువగా మంచిది అనేటువంటి అర్థం అన్నమాట. ఇది ఇక్కడ ఏమిటి, మనకి 10 గంటల మనకు ఇప్పుడు నడిచేటువంటి గడియారాన్ని అనుసరించి మనం కాలం చెప్పుకుంటున్నప్పుడు ఉదయం 10:10 10 నిమిషాలకి మనకి రవి ప్రవేశిస్తూ ఉన్నాడు. దానికంటే 30 గడియలు 30 గడియలు అంటే ఇంచుమించు 8 గంటల పైన. 8 గంటల పైన అంటే ఒక ఘడియకి 24 నిమిషాలు. 24 నిమిషాలకి 30 గడియలు అంటే మనకి ఇంచుమించుగా 8 గంటల సమయం వస్తుంది. అంటే ఉదయం 10 గంటల కంటే ముందు 8 గంటలు అంటే ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? అర్ధరాత్రి ముందు రోజు అర్ధరాత్రి దాదాపు 1:30-2 గంటలకి మనకి ప్రారంభమవుతుంది. అంటే తెల్లవారుజాము నుంచి కూడా మనకి పుణ్యకాలం కిందే లెక్క. అయితే తెల్లవారుజామున చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. తెల్లవారుజామున కూడా స్నానాలకి, జపం చేసుకోవడానికి విశేషమైంది. అయితే ఆ సమయం దగ్గరికి వచ్చిన కొద్దీ పుణ్యతమం అని చెప్పుకుంటున్నాం కదా, ఎక్కువ విశేషం అని చెప్పుకుంటూ ఉన్నాం కదా. అందుకని సూర్యోదయం నుంచి చేశారనుకోండి, సూర్యోదయం మనకి దాదాపు 6 గంటల తర్వాత అవుతుంది. కాబట్టి ఆ 6 గంటల తర్వాత నుంచి 10:10 వరకు కూడా మనకి అత్యంత పుణ్యతమమైనటువంటి రోజు. గురు పూర్ణిమ రోజు పూజ ఏ విధంగా చేయాలి? మనకి రేపు గురు పౌర్ణిమ. ఆషాఢ శుద్ధ పౌర్ణిమకి గురు పౌర్ణిమ అని, వ్యాస పౌర్ణిమ అనేటువంటి పేర్లున్నాయి. ఆ రోజు గురువులని తప్పనిసరిగా తలుచుకోవాలి అంటారు. యతులందరికీ చాతుర్మాస్య దీక్ష ప్రారంభం చేయటానికి ఈ గురు పౌర్ణిమే ప్రారంభం అని చెప్తూ ఉంటారు. గురు పౌర్ణిమ నుంచే యతులంతా కూడా చేస్తూ ఉంటారు. అయితే గురు పౌర్ణిమని ఆ రోజు పూజ ఏ విధంగా చేయాలి? గురువు లేనటువంటి మనిషి ఉంటాడా? ఉండడు కదా. అందుకని ప్రతి వాళ్ళకి కూడా ఈ గురు పౌర్ణిమ అనేటువంటిది ఒక పర్వటి రోజు. తమ గురువులను స్మరించుకోవడానికి విశిష్టమైనటువంటి రోజు. అయితే గురు పౌర్ణిమ రోజు విధి విధాయకంగా చెయ్యాలంటే పూజ ఏ విధంగా చేయాలి? మనకి ఎంతమంది గురువులు ఉన్నారు? మనకి ఆధ్యాత్మిక గ్రంథాలలో ఈ పూజ ఏ విధంగా చేయాలని చెప్తూ ఉన్నారు. అయితే తిథి నిర్ణయం కూడా ఈ విధంగా చేయాలి. సూర్యోదయం తర్వాత కనీసం ఒక ఘడి అయినా పౌర్ణిమ ఉంటే ఆ రోజు గురు పౌర్ణిమ చేయాలి. అయితే ఈసారి మనకి ఉంది కాబట్టి అలాంటి సంశయాలు ఏమీ అక్కర్లేదు. రేపు మనకి గురు పౌర్ణిమ. సూర్యోదయానికంటే ముందే స్నానం చేసి ఇక్కడేం చెప్తారంటే ఒక వేదికను ఏర్పాటు చేసి ఆ వేదిక మీద ఒక కొత్త వస్త్రాన్ని, నలుపు నీలం కాకుండా తెలుపు కానీ పసుపు రంగుది కానీ వస్త్రాన్ని పరిచి దాని మీద బియ్యం, నూకలు కానీ రాళ్ళు కానీ లేనటువంటి బియ్యాన్ని పరిచి కలశస్థాపన చేసేటువంటి వాళ్ళు ఆ విధంగా చేస్తారు. కానీ సాధారణంగా ఇక్కడ ప్రతిమల్ని కానీ
చిత్రపటాన్ని కానీ పెట్టుకుని మాత్రమే పూజ చేస్తూ ఉంటారు. అయితే దానిలో ఏ విధంగా చేయాలి? తూర్పు భాగాన, అంటే కృష్ణుడిని తూర్పు భాగాన పెట్టాలిట, ఆయనకి ఈశాన్య భాగాన శివుణ్ణి పెట్టాలి, ఆ కృష్ణుడికి తర్వాత భాగాన వ్యాసుణ్ణి పెట్టాలిట. ఎందుకంటే వ్యాసుడు కూడా మనకి అష్టాదశ పురాణాలు అందించినటువంటి వాడు, అంతేకాకుండా వేద విభజన చేసినటువంటి వాడు కాబట్టి వ్యాసుణ్ణి పూజించాలిట. ఆదిశంకరుల వారే ఈ పూజను ప్రారంభం చేశారు, అందరిలోకి తీసుకొచ్చారు అనేటువంటి మాట కూడా చెప్తూ ఉంటారు. శివుడు మనకి ఆది గురువు. అందులో మనం దక్షిణామూర్తిగా, విద్యామూర్తిగా ఆ శివుణ్ణి మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే దక్షిణామూర్తి స్వరూపాన్ని కూడా ఈరోజు మనం కొలవాలి. సకల విద్యలను ఇచ్చేటువంటి వాడు దక్షిణామూర్తిగా చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి దక్షిణామూర్తిని తలుచుకోవాలి. ఆ తర్వాత శ్రీకృష్ణుడు, కృష్ణం వందే జగద్గురుం అంటూ ఉంటాం. జగద్గురువు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణ విగ్రహాన్ని కానీ శ్రీకృష్ణ చిత్రపటాన్ని కానీ పెట్టుకోవాలి. ఆ తర్వాత వ్యాసుల వారిని పెట్టుకోవాలి. ఆయనకి తూర్పున శంకరాచార్యులు, ఆదిశంకరుల వారిని పెట్టుకోవాలి. వారికి తూర్పు భాగాన వారి నలుగురు శిష్యులు, ఆ నలుగురు శిష్యుల చిత్రపటాన్ని పెట్టుకోవాలి లేదా ఆవాహన చేయాలి. అందరికీ వారి ఫోటోలన్నీ కూడా చిత్రపటాలు అందుబాటులో ఉండకపోవచ్చు. అప్పుడు వాళ్ళ నామాల్ని చెప్పుకుని వాళ్ళని ఆవాహన కూడా చేయవచ్చు. అక్కడ ఒక పండు కానీ, ఒక పువ్వు కానీ, లేదా ఒక వక్క కానీ పెట్టి దాని మీద కూడా ఆవాహన చేసి పూజ చేయవచ్చు. ఆ విధంగా ఆవాహన చేయాలి జగద్గురువులందరినీ. తర్వాత వారి పక్కన లక్ష్మీనారాయణని, సూర్యభగవానుణ్ణి, దానికి తూర్పున సరస్వతీదేవిని, మరి ఆవిడ లేకుంటే విద్యలు లేవు కదా, ఆ సరస్వతీదేవిని, హయగ్రీవుణ్ణి, ఇలా గురువులందరినీ కూడా, విద్యను ప్రసాదించే గురువులందరినీ అక్కడికి ఆవాహన చేయాలి. అంతేకాకుండా వ్యాసుణ్ణి, పరాశరుణ్ణి, వాల్మీకిని, ఇలా మనకి పురాణాలన్నీ కూడా, పురాణ వాంగ్మయాన్ని అందించినటువంటి ఆ మహర్షులందరినీ కూడా ఈరోజు తలుచుకోవాలిట. వారందరినీ ఆవాహన చేసి అక్కడ పూజ చేయాలి. చేసి నివేదనలు, సాత్వికమైనటువంటి ఆహారమే నివేదన చేస్తారు. గురు స్మరణ చేయాలి. అంతేకాకుండా మంత్రోపదేశం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. మంత్రోపదేశం ఉన్నటువంటి వాళ్ళు ఉంటే విధి విధాయకంగా స్వగురు, పరమగురు, పరమేష్ఠి గురు, పరాత్పర గురు, ఇలా గురు పరంపరలో ఉన్నటువంటి తమ గురువులని కూడా అక్కడ ఆవాహన చేయాలి. అయితే మంత్రోపదేశాలు ప్రత్యేకంగా లేనటువంటి వాళ్ళైతే, ఉపనయనం అయినటువంటి వాళ్ళకైతే తప్పనిసరిగా తన తండ్రి తనకి గురువు, లేదా తనకి గాయత్రి మంత్రోపదేశం చేసినటువంటి వ్యక్తే తనకి గురువు కాబట్టి వారిని స్మరణ చేసుకోవాలి. తల్లిదండ్రులు బ్రతికి ఉంటే బ్రతికి ఉన్నటువంటి వాళ్ళకి నమస్కారం చేసుకోవాలి. లేదు మరణించి ఉన్నా కూడా అక్కడ వాళ్ళని స్మరణ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ ఈ వేదిక మీద ఈ ఋషులని, దేవతలని ఆవాహన చేసి మొట్టమొదటికి గణపతి పూజ చేయాలి. ఆ తర్వాత మిగతా దేవతలందరినీ, గురువులని, ఋషులని ఆవాహన చేసి రెండు వైపులా కూడా దీపారాధన చేసి, ఈ రోజుల్లో దీపారాధన అనగానే మొట్టమొదటి ప్రశ్న ఏ నూనెతో పెట్టాలి అని అడుగుతూ ఉన్నారు. పూర్వకాలం ఇలాంటి సందేహాలు వచ్చేవి కాదు. కుడివైపున ఆవు నెయ్యితో దీపారాధన, ఎడమ వైపున నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. మీకు ఆవు నెయ్యి, మంచి నెయ్యి దొరకకపోతే రెండు వైపులా కూడా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు ఎన్నైనా వేసుకోవచ్చు. అలా ఒత్తులు వేసుకొని దీపారాధన రెండు వైపులా చేసి గురు స్మరణ చేయండి. మీకు వచ్చినటువంటి గురువుకు తెలిసినటువంటి శ్లోకాలను చదవండి. అంధకారాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు అని చెప్తారు. అంటే మనకి జ్ఞాన జ్యోతిని వెలిగించేటువంటి వాడు గురువు. ఎవరికైనా కూడా చూడండి, ఇంట్లో మనకి చిమ్మ చీకటి ఉంటే లైటు వేసుకుంటాం. అర్ధరాత్రి నుంచి సూర్యోదయం అయితే జగత్తుకే వెలుగును ప్రసాదిస్తాడా సూర్యభగవానుడు. అదేవిధంగా ప్రతి వ్యక్తికి కూడా వాడికి ఉండేటువంటి మూఢత్వాన్ని పోగొట్టి జ్ఞాన జ్యోతిని వెలిగించేటువంటి వాడు గురువు. గురువు లేకపోతే జీవితమే లేదు. అందుకని ఆ గురు స్మరణ ప్రతి వారికి అత్యంత అవసరమైనటువంటిది. మొట్టమొదటి గురువు తల్లి, ఆ తర్వాత తండ్రి,